బనగనపల్లి పట్టణంలోని నంద్యాల రోడ్డులో సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వంతెన వద్ద బాలికపై అత్యాచార యత్న సంఘటన కలకలం రేపింది. బనగనపల్లి పట్టణంలోని నంద్యాల రోడ్డులో సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వంతెన వద్ద రవితేజ అనే యువకుడు బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. బనగనపల్లి పట్టణంలోని కొండపేట కాలనీకి చెందిన రవితేజ సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. పొలం పనులకు వెళ్లిన మహిళ తన 13 ఏళ్ల కూతుర్ను 8 సంవత్సరాల కుమారుణ్ణి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లమని పంపించగా మధ్యాహ్నం సమయంలో రవితేజకు ఎదురుపడిన బాలికను మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోగా బాలిక తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు బాలికను రక్షించారు. గాయపడిన బాలికను వైద్యం కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రవితేజపై పోక్సో కేసు మరియు అత్యాచార యత్న కేసు నమోదు చేసినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నంద్యాలకి పోయే దారిలో బనగానపల్లి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి సిఎంఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు దగ్గర ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంటే తన తమ్ముడితో పాటు ఆడుకుంటున్నప్పుడు సిఎంఆర్ ఫంక్షన్ హాల్ లోపల నుంచి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి ఒక వ్యక్తి, అతని పేరు రవితేజ, వచ్చేసి ఆ పాపను చూసిన తర్వాత ఈ పాపకి నేను ఆటాడిస్తానురా, నీతో కింద చేపలు పట్టిస్తానని చెప్పేసి కిందికి తీసుకొని పోయి అక్కడే పక్కనే వంకుంటే వంకలోకి తీసుకొని పోయినాడు మెయిన్ రోడ్లోంచి. వాళ్ళ తమ్ముడు కూడా వెనకాలే పోయినాడు. 10 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ తమ్ముడికి, ఆ పాప 13 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో ఆ పాపని గట్టిగా పట్టుకొని, చేతులు గట్టిగా పట్టుకొని బుగ్గ కొరికి తను అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేయగా ఆ టైంలో వాళ్ళ తమ్ముడు గట్టిగా అరిచి పక్కన ఉన్నటువంటి టీ అంగడి వాళ్ళని ప్లస్ మిగతా వాళ్ళని, వేరే వాళ్ళని, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పిలిచి రెస్క్యూ చేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. పోక్సో సెక్షన్ పెట్టామండి. రేప్ అటెంప్ట్ కింద కూడా మేము పెట్టాము. ఆ పాప గాయపడినందుకు కావాల్సిన సెక్షన్ కూడా వేసినాము. వీటికి సంబంధించి ఈరోజు అతన్ని ఎటువంటి క్యాచ్ చేసి ఈ రోజే రిమాండ్ పంపించడానికి ప్లాన్ చేస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.